హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కంటెంట్కి సంబంధించింది కాకపోయినా సరే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇష్టం ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోతున్న కంటెంట్ ఏంటంటే తల్లికి వందనం పథకం గురించి. రెండవ విడత తల్లికి వందనం మనీ ఎప్పుడు వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం చెక్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. తల్లికి వందనం మొదటి విడత అయితే మనం తీసేసుకున్నాము. మొదటి విడతలో సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు అంటే 9th క్లాస్ వరకు మాత్రమే తీసుకున్నాము. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పడిపోయాయి. అయితే ప్రజెంట్ రెండవ విడత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇప్పుడు మరోసారి రెండవ విడతలో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. 13,000 రూపాయలు మదర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి సచివాలయంలో చెప్పారు కానీ చూసుకుంటే ఇక్కడేం రావండి, కాలేజీలో రిజిస్టర్ నెంబర్ ఉండాలి అని మాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు కూడా చెప్తున్నాను. మీరు మీ కాలేజెస్కి వెళ్ళి అక్కడ పాప రిజిస్టర్డ్ అయిందా లేదా అనేది కనుక్కోండి, పాప లేదా బాబు. అలాగే స్కూల్లో కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ మనీ వచ్చేసి 10వ తారీఖున అంటే ఈ మంత్ 10వ తారీఖున మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయట. ప్రస్తుతం మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ పేరు నమోదు అయ్యిందా లేదా, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎంత డేస్ వరకు టైం ఉంది అనేది మీరు ప్రాపర్లీ కనుక్కోండి. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం 5వ తారీఖున మనం సెకండ్ విడత వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ అమౌంట్ అయితే పెండింగ్ పడింది, 10వ తారీఖు అని చెప్తున్నారు. అయితే కొంతమంది ఇంకా పిల్లలు స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారు, అలాగే కాలేజెస్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా లబ్ధి కావాలనే ఉద్దేశంతోనే లేట్ చేస్తున్నట్లయితే ఒక సమాచారం అనమాట. మరి ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పాపకు పడి ఇంకొక పాపకు పడలేదు అంటే జూన్ 10వ తారీఖున ఖచ్చితంగా మీ అకౌంట్కి అయితే వస్తాయి. మీ ఆధారు అప్డేట్లోనే ఉన్నట్టు అర్థం చేసుకోండి. అంతేకాని ఫేక్ వీడియోస్ చూసేసి మాకు మనీ రాలేదని అస్సలు టెన్షన్ పడొద్దండి. ఇంకా టైం అయితే ఉంది. ఇంటర్ వాళ్ళకైతే మనం చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇంకా రిలీజ్ అయితే చేయలేదు గవర్నమెంట్ తరపు నుంచి. అఫీషియల్గా అయితే ఏమీ రాలేదు. ఫేక్ వీడియోస్ అయితే నమ్మకండి. జస్ట్ మీరు మీ పిల్లలు చదువుకునే కాలేజీకి వెళ్ళి రిజిస్టర్ నెంబర్ వచ్చిందా లేదా జస్ట్ అదొకటి అడగండి చాలు. అలాగే ఆధార్ అప్డేట్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోండి. పాత లిస్టు మనం చెక్ చేసుకోవాలంటే NBM అనే URL కనుక హ్యాష్ ట్యాగ్ కనుక మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అందులోకి వెళ్ళి ఆధార్ కనుక నెంబర్ కొడితే 2025-26 ఇయర్కి గాను ఆధార్ అప్డేట్ అడుగుతుంది. OTP వస్తే కనుక మన పిల్లలకి ఎవరెవరి పేరు మీద ఎంతెంత అమౌంట్ పడుతుందనే విషయం కూడా డిక్లేర్గా అక్కడ కనిపిస్తుంది. సో ఫేక్ న్యూస్ అయితే అస్సలు నమ్మకండి. ఇదండి ఈ వీడియో. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని